ఈ రాళ్లను ప్రాచీన నిర్మాతలు ఎంచుకున్నది కేవలం దృఢత్వం కోసమే కాదు, వాటి ప్రత్యేకమైన అయస్కాంత లక్షణాల కోసం కూడా కావచ్చు. స్టోనెన్స్ ఒక విశాలమైన ఖగోళ క్యాలెండర్, ఆధునిక వేదశాల వంటిది కావచ్చు. అయస్కాంత రాళ్ళు భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో పరస్పర చర్య చేసి ఖగోళ శరీరాల కదలికలను ట్రాక్ చేయడంలో సహాయపడి ఉండవచ్చు. సూర్యుడు, చంద్రుడు ఉదయించే, అస్తమించే స్థానాలు ఖచ్చితంగా ఈ నిర్మాణంతో సమలేఖనం చేయబడి ఉంటాయి. ప్రాచీన కాలంలో ప్రజలు రాళ్లలోని అయస్కాంత శక్తిని దైవక శక్తితో అనుబంధించి ఉండవచ్చు. స్టోనెంజ్ ఒక పవిత్రమైన స్థలంగా, దేవతలకు చేసే యజ్ఞాలు, ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించే స్థలంగా ఉపయోగపడి ఉండవచ్చు. అయస్కాంత శక్తి ఈ స్థలానికి మరింత ప్రత్యేకతనిచ్చి ఆధ్యాత్మిక అనుభూతులను తీవ్రతరం చేసి ఉండవచ్చు. కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు స్టోనెంజ్ను ఒక ప్రాచీన ఆసుపత్రిగా భావిస్తున్నారు. ప్రాచీనులు అయస్కాంత శక్తికి చికిత్సా గుణాలు ఉన్నాయని నమ్మి రోగులను ఇక్కడికి తీసుకువచ్చి ఆరోగ్యం కోసం ప్రార్థించి ఉండవచ్చు. ఇది ఒక రకమైన ప్రాచీన మనోశారీరక చికిత్సా కేంద్రం కావచ్చు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం స్టోనెన్స్ భూమి లోపల నుండి వెలువడే శక్తి భూ అయస్కాంత క్షేత్రంను సంగ్రహించి కేంద్రీకరించే ఒక శక్తి జనరేటర్ లాగా పనిచేసి ఉండవచ్చు. ఈ శక్తిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించి ఉండవచ్చు. స్టోనెన్స్ యొక్క నిర్మాణ కళ కూడా ఒక ఆశ్చర్యమే. ప్రతి రాయి సుమారు 25 టన్నుల బరువు ఉంటుంది.